కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు మండిపడ్డారు. పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోణంకి శ్రీనివాస్ పై ఆదివారం రాత్రి 20 మంది మూకుమ్మడిగా దాడి చేశారని ఆయన తెలిపారు. దానిపై ఇవాళ పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను తీసుకురావాలని ఎస్ఐ పృథ్వీ చెప్పారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు సేకరించి దాని ఆధారంగా దాడి ఘటనపై కేసు కట్టాల్సింది పోయి బాధితుడినే సీసీ ఫుటేజ్ తీసుకురావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు గుడాల శ్రీహరి గోపాలరావు. జరిగిపోయిన కేసుని ఇప్పుడు రీఓపెన్ చేసి మీరు కేసు కట్టించగలేంది 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు వస్తే ఎలాగమ్మా నువ్వు ఆ నైట్ ఎందుకు రాలేదని అడగడం జరిగింది ఎస్ఐ గారు. ఓకే, అలాగే కంప్లైంట్ తీసుకోండి అని అడిగాము. కంప్లైంట్ తీసుకోమని అడిగినప్పుడు సరే తీసుకుంటాను. కంప్లైంట్ తీసుకుని సీసీ ఫుటేజ్ ఎవరు తెప్పించాలి? డిపార్ట్మెంట్ వారు తెప్పించాలి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెళ్తేనే ఎవరు పడితే వారికి ఎవరి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఇవ్వరు. ఒక డిపార్ట్మెంట్ వెళ్తేనే అధికారికంగా సీసీ ఫుటేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పరిగణలో తీసుకుని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా గౌరవ ఏపీ గవర్నమెంట్ డీజీపీ గారికి కూడా వినతి చేస్తున్నాం, అలాగే ఎస్పీ గారికి కూడా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రజల్ని